నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో వార్ 2 మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్కొంది ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కమింగ్ టు మూవీకి సంబంధించిన డ్యూరేషన్ ఫస్ట్ చూసుకుంటే 2 hours 53 minutes డ్యూరేషన్, దగ్గరగా 3 hours అనుకోవచ్చు. అండ్ ఇది 16+ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ హీరోస్ చూసుకుంటే మాత్రమే రితిక్ రోషన్ గారు ఉన్నారు, అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, అండ్ ఇంకా ఇది కియారా అద్వానీ గారు ఉన్నారు. సో వీళ్ళ క్యారెక్టర్ వైజ్ చూసుకున్న, స్టోరీ ప్రకారం కూడా చూసుకున్న, ఫస్ట్ చెప్తున్నామే అక్కడక్కడ కొన్ని సీన్స్ ఏవైతే ప్రెడిక్టబుల్ ఉంటాయి. స్టార్టింగ్లో రితిక్ రోషన్ గారి ఎంట్రీ ఉంటుంది, అది బాగుంది. ఇది యకుజా అంటారు జాపనీస్ సైడ్ గ్యాంగ్స్టర్స్, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి బాగా అనిపించింది. కానీ ఇక్కడ బిస్కెట్ ఏం చేసిర్రు అని ఆయన అంటే ఆడ నింజాస్ని తీసుకొచ్చారు. ఆ నింజాస్ మన ఓల్డ్గా చూపించారు, ఏం చేస్తున్నారు అని అయినా అనిపించింది. ఈవెన్ యానిమీలు అయినా సరే నింజాస్ని కొంచెం టెకీ లాగా, కొంచెం ఫ్యూచరిస్ట్ లాగా చూపించారు. సో స్వార్డ్స్ ఫైట్స్ ఓకే బై, కానీ నింజాస్ అయితే నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఉల్ఫ్ చూపించారు, సో ఉల్ఫ్తో నాకు కొంచెం ఆక్వర్డ్ లాగా అనిపించింది. ఉల్ఫ్తో పాటు కూడా వస్తాడని, అంటే లోన్ ఉల్ఫ్ లాగా అన్నట్టు కూడా చూపించారు అన్నమాట, ఒక్కడే పోరాడుతున్నట్టు. అండ్ ఆల్సో దీనికి సంబంధించిన కొన్ని సీన్స్లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, రితిక్ రోషన్ గారికి మరి జూనియర్ ఎన్టీఆర్కి స్టోరీ ఎలా లింకప్ అవుతుంది అనేసి. అండ్ ఆల్సో పార్ట్ 1 అది వార్ మూవీకి సంబంధించింది, పార్ట్ 1కి సంబంధించిన కొన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట అక్కడక్కడ. సో స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రమే ఇక్కడ సంథింగ్ ఒక గ్యాంగ్ ఉంటుంది, లైక్ వేరే వేరే చుట్టుపక్కల, అంటే ఇండియాకి చుట్టుపక్కల ఉన్నది చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాను అనేసి దేశాలు ఉంటాయి. ఇక్కడ ఆక్వర్డ్నెస్ నాకు ఎట్లా అనిపించింది అంటే, మిగతా దేశాలున్న విలన్స్ లేకపోతే మాఫియా గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈజీగా లేపేస్తారు. మన ఇండియాకి వచ్చేసరికి అయితే కొంచెం టైం పడుతుంది, ప్లానింగ్ అదే చేసుకున్నట్టు చూపిస్తారు. సో అది కొంచెం సెన్స్ అనిపించలేదన్నమాట. అండ్ ఆల్సో మూవీ చూసుకుంటే మాత్రమే కొంచెం హైప్ అయితే తగ్గింది అనుకోవచ్చు. రితిక్ రోషన్ గారిది కొంచెం యాక్టింగ్ అనేది తగ్గింది. జూనియర్ ఎన్టీఆర్ గారిది చూసుకుంటే ఎంట్రీ షాట్స్ బాగున్నాయి, లైక్ ఇట్లా డ్రోన్ని పట్టుకొని తీసుకొస్తాడు. సో అది నాకు ఫార్ట్నైట్ అనే గేమ్కి లింక్ అప్ అవుతుంది అనమాట. ఫార్ట్నైట్ కూడా అట్లనే డ్రాప్ అవుతారు అన్నమాట, గ్లైడర్ లాంటిదే. అంటే ఫార్ట్నైట్ ఎందుకు చెప్తున్నావు నా మూవీకి దీనికి అంటే పోయి ఫార్ట్నైట్ దగ్గర 8-9 years నుంచి ఉంది. సో ఆ గ్లైడరు, డ్రోన్ అవి అక్కడ రెఫరెన్స్ తీసుకుని అన్నట్టయితే కనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ట్విస్ట్ ఏడు వచ్చిందంటే పోయి ఎండింగ్లో ఆబ్వియస్గా మూవీస్ అందరూ చూసి కాబట్టి స్పాయిలర్ పడుతుంది. కానీ ఇక్కడ నాకు అర్థం కాలేదు. ఆబ్వియస్గా జూనియర్ ఎన్టీఆర్ కానీ యాజ్ విలన్ లాగా బాగా పోర్ట్రే చేసారు. ఈయన మళ్ళీ ఇది ట్రూప్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ ఇండియా నుంచి ఇంకొక హెడ్ లాగా అంటాడు. సో అది పక్కకు పెట్టేస్తే వీళ్ళు సింపుల్గా చెప్పుకోవాలంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా అనుకోవచ్చు. సో సింపుల్గా మేము టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అన్నారు. సో అది ఆక్వర్డ్గా అనిపిస్తుంది. నాకైతే డైలాగ్ కూడా ఆక్వర్డ్ అనిపించింది. అవి కానీ పక్క పెట్టేస్తే ఎండింగ్లో మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటైపోతారు. వీళ్ళిద్దరు ఎందుకు రానాయన ఈ విలన్ ఏమంటారు, విలన్ క్యారెక్టర్ ఎండ్ చేసింటే అయిపోయేది. మళ్ళీ ఎండింగ్లో అంటారు మళ్ళీ క్యామియో వచ్చేటట్టే పెట్టిరు అనమాట. సో నా ఒపీనియన్లో మాత్రంపై అక్కడక్కడ కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సీన్స్ వల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయినా, కానీ ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే మాత్రంపై మొత్తం ఎలివేషన్ షార్ట్స్తో పాటే వస్తుంది. ఇక్కడ ఒక ఎలివేషన్, అక్కడ ఒక ఎలివేషన్ మీద నడుస్తుంది తప్పించి స్టోరీ పెద్దగా అయితే ఏముండదు. ప్లానింగ్ అక్కడక్కడ కొంచెం అనిపిస్తుంది తప్పించి, లైక్ జేమ్స్ బాండ్ లాంటి అక్కడక్కడ ఎలివేషన్స్ మీద బతికే ఇది కూడా అంతే అనిపించింది. ఫైనల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఎంత తక్కువ ఎందుకు ఇస్తున్నావు అని అంటే, ఒకటి విషయం పై ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రెడిక్టబుల్ చాలా ఉంది. అండ్ సాంగ్స్ పెద్దగా ఎఫెక్ట్ అనిపించలే నాకు. డ్యాన్స్ పరంగా బాగుంది బై, రితిక్ రోషన్ గారిది కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిది కానీ వీళ్ళిద్దరి డ్యాన్స్ బాగుంది. డ్యాన్స్ యాక్టింగ్ కడితే నాకైతే ఏ ప్రాబ్లం ఏం లేదు, బాగా చేసారు. కానీ స్టోరీ ప్రెడిక్టబుల్, అరే నెక్స్ట్ ఇంతే కదరా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో అది పక్క పెట్టి చేస్తే నాకు అంతగా ఫీలింగ్ అంత పర్లేదు అన్నట్టు అనిపించింది, కానీ చూడమనేసి అయితే అంటాను. సో విజువల్ పరంగా ఫైట్ సీన్స్ యాక్టివ్ మాస్ మూవీ లాగా ఉంది. సో చూడాలని చూడొచ్చు పోయి. కొన్ని అక్కడక్కడ ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, కొన్ని సెన్సిటివ్ సీన్స్ ఉన్నాయి. కాబట్టి మోస్ట్లీ ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుతుంది పోయి నా ఒపీనియన్లో. సో మీరేమనుకుంటారు కింద కామెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఇది నా ఒపీనియన్, నా రివ్యూ బై. నచ్చింది, మంచి అనిపించింది అంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.